కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకోనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. యేసే చాలిన దేవుడని, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే, కేవలం నమ్ముము. సమస్తము సాధ్యమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 62వ రోజు, మార్చ్ 3వ తేదీ. అంశము: ప్రేరేపింపబడని వాక్యంతోనే దేవుడు నన్ను స్వస్థపరచగలిగితే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఇటీవల ఇక్కడ ఒక చిన్న స్త్రీ గుర్తుకు వచ్చుచున్నది. ఆమె ఒక సంఘమునకు చెందినది. ఆమె ఒక బోర్డు మరియు ప్రతిదీ కడిగివేసింది. తన కొడుకును దూరంగా వెళ్ళి బోధకుడు కావాలని ఆమె కోరుకుంది. అతని హృదయంలో కొంచెం కోరిక ఉంది కాబట్టి ఆమె అతన్ని ఈ పెద్ద సాంప్రదాయ పాఠశాలలో ఒకదానికి పంపింది. మీకు తెలిసిన మొదటి విషయం ఏమిటంటే, అతను 3 లేదా 4 ఏళ్లు దూరంగా ఉన్నప్పుడు అతని దీన తల్లి అనారోగ్యానికి గురయింది. వారు అతనికి కబురు పంపారు. ఆమె చనిపోతుందని భావించి అతన్ని ఇంటికి తిరిగి రావాలని వారు చెప్పారు. మంచిది. ఆ సమయంలో ఒక సంపూర్ణ సువార్త మిషన్లో ఒక చిన్న స్త్రీ నివసించేది. ఆమె వెళ్ళి ఈ స్త్రీతో, మీరు దైవిక స్వస్థతను నమ్ముతారా అని అడిగింది. ఆమె అన్నది, సరే, నాకు తెలియదు, అది బైబిల్లో ఉందా అని అడిగింది. అవును, అది బైబిల్లో ఉంది అని చెప్పింది ఆమె. మా పాస్టర్ రోగుల కోసం ప్రార్థిస్తాడు అని తెలిపింది. సరే, నేను అతన్ని వచ్చి మీకోసం ప్రార్థించమని కోరనా అని అడిగింది. సరే, అయితే అది బైబిల్లో ఉంటే అన్నది ఆమె. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడిగాడు. నాకు ఇష్టం, నేను మిమ్మల్ని చర్చి నుండి తీసుకువెళ్ళాలనుకోవడం లేదు, కానీ దేవుడు ఏమి చెప్పాడో దానిని మీకు చదవాలని అనుకుంటున్నాను అన్నాడు. కాబట్టి అతను ఇలా అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఉన్నాయి.
లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించుము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మిన వారికి ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామములో వారు దెయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, ప్రాణాంతకమైన వాటిని త్రాగిన వారికి ఏ హాని జరగదు. వారు రోగులపై చేతులుంచితే వారు స్వస్థత పడతారు. ఆమె అన్నది, అవునా, అది బైబిల్లో ఉందా అని అడిగింది. అవును అని అతడు చెప్పాడు. సరే, అలాగైతే నువ్వు నన్ను అభిషేకించి నా కోసం ప్రార్థించుము. వారు అలా చేస్తారు. ప్రభువు ఆమెను స్వస్థపరిచాడు. ఓ మంచిది. ఆ బాలుడు ఇంటికి వచ్చినప్పుడు అతను సంతోషిస్తూ, హో అమ్మా అన్నాడు, నువ్వు రాసి నాకు చెప్పావు నేను వెంటనే ఇంటికి తిరిగి రావాల్సి ఉందని. నీకు న్యూమోనియా వచ్చి చాలా బాధపడ్డావని, కానీ అకస్మాత్తుగా నువ్వు మౌనమైపోయావు. నాకు ఉత్తరం రాయడం మానేశావు, ఏమైంది అని అడిగాడు. అందుకు ఆమె, ఓ నా ప్రియ కుమారుడా, ఇక్కడున్న ఆ సంపూర్ణ సువార్త మిషన్ వారు, ఆ పరిశుద్ధ గుండ్రాళ్ళు, వారి యొక్క పాస్టర్ వచ్చి నన్ను నూనెతో అభిషేకించి రోగుల కోసం ప్రార్థించుట గూర్చి మార్కు 16వ అధ్యాయం బైబిల్ చదివారు. అతను నా కోసం ప్రార్థించాడు. ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. ప్రభువుకి స్తోత్రం ప్రియ. దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అన్నది ఆమె. ఆ బాలుడన్నాడు, అమ్మ, ఆ ఆలోచనే తప్పు. వాళ్ళు చదువులేని వాళ్ళు, పామరులు, వాళ్ళకి అర్థం కాలేదు. సెమినరీలో మాకు తెలుసు అసలు మార్కు 16 అనేది ప్రేరేపితం కాదని. అందుకు ఆమె అన్నది, హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం. ఆ బాలుడు అన్నాడు, నీ ఉద్దేశం ఏమిటి అని అతడు అడిగాడు. ప్రియ, మార్కు 16 నుండి అతడు నాకు చదివినది దానిని ప్రేరేపితం కాదంటావా? అందుకు ఆమె అన్నది, ప్రేరేపించబడని వాక్యంతోనే ఆయన నన్ను స్వస్థపరచగలిగితే మరి ఆ ప్రేరేపితమగు వాక్యంతో ఆయన ఏమి చేయును అని అన్నది. ఆమేన్, అది నిజమే. మార్కు 11వ అధ్యాయము 24వ వచనంలో, దానితో మీరు ఏమి చేయబోతున్నారు? నా నామములో మీరు ఏమి అడిగినా నేను చేస్తాను. అవునండి. సిద్ధపాటు అనే వర్తమానం నుండి సేకరించబడిన మంచి అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్న కృప కొరకు, ఆయన ప్రతిరోజు మనకిస్తున్న గొప్ప వాక్యం కొరకు, ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నిజంగా విశ్వాసమనున్నది మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ, మన విశ్వాసపు కొలతను బట్టి దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నాడు అనే విషయంలో సందేహము లేదు. ఒక క్రైస్తవునికి గొప్ప వరము నిరీక్షణ, విశ్వాసము. ఆ విశ్వాసం ద్వారా ఏదైనా సాధ్యమే. కేవలం నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజంగా చాలా అద్భుతమైన విషయము. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఆమె విశ్వసించిన దాన్ని బట్టి ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు దేవుడు. ఆమె స్వస్థత పొందుకున్నది. కానీ ఆ విశ్వాసాన్ని ఈ బైబిల్ కాలేజీలు, ఈ సెమినరీలు, ఈ ట్రైనింగ్ పాస్టర్లకు తెలియదు. ఆ విశ్వాసము దేవుని నుండి కలిగినది. ఆ బయలుపాటు దేవుని నుండి కలిగినది అయితే కానీ ఆ విశ్వాసం యొక్క లోతు అనేది వీళ్ళకి తెలియదు. కనుక ఆ కుర్రవాడు అన్నాడు, మా సెమినరీలో దాని గురించి ఎప్పుడూ బోధించలేదు, అది ప్రేరేపితం కాదు అని చెప్పాడు. కానీ
వాక్యం చెప్తుంది, కేవలం నమ్మితే చాలు. ఓ నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే చాలు, సమస్తము సాధ్యమే. ఆ విషయము మనిషి జ్ఞానం చేత బోధించిన ఈ సెమినరీలకు, ఈ బైబిల్ కాలేజీలకు ఓ ఎంత గొప్ప డిగ్రీలు సంపాదించుకున్నప్పటికీ అది సాధ్యము కాదు. కేవలం మనం ప్రభువుపై పెట్టుకున్న విశ్వాసం వలన జరిగే గొప్ప కార్యం అది. కనుక ప్రియ సోదరులారా, ఈ యొక్క వర్తమాన భాగాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఇంకనూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఎల్లప్పుడూ క్రీస్తు వైపే చూస్తూ మన విశ్వాసాన్ని ఇంకనూ దృఢపరుచుకుంటూ ఆయన నుండి గొప్ప మేలులు పొందుకుందాం. ప్రియ సోదరులారా, మనం నమ్మితే చాలు, ఆయన ఏదైనా జరిగిస్తాడు మన పట్ల. కేవలం నమ్మితే చాలు, ఆయన మన కొరకు ఏదైనా చేయగలడు. అలాంటి గొప్ప కృపను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి ఎల్లప్పుడూ ఆయనని అనుసరిస్తూ ఆయన్నే నమ్ముతూ ఆయనపైనే విశ్వాసాన్ని పెట్టుకుంటూ క్రీస్తుతో యథార్థంగా సాగిపోదాం. ఆయన నుండి గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప మేలులను పొందుకుందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. ఎత్తబాటు వరకు స్థిరంగా మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 26, 27, 28 అధ్యాయములు, మార్కు 8వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు షేర్ చేయండి. మీరు విన్న అంశాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. పరిపూర్ణ బలహీనతలో పరిపూర్ణ బలమిచ్చును. తన కృపాస్తములు నీపై చాపి తన బలము నీకిచ్చును. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఎదురు చూచుచు నమ్ముము. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఎదురు చూచుచు నమ్ముము. నమ్ముట నీ వలన